బ్లేడ్ బ్యాచ్ అనే పదం సాధారణంగా బెజవాడ దగ్గర ఎక్కువగా వినబడుతుంటుంది. అక్కడ ఈ కొంతమంది అసాంఘిక శక్తులు బ్లేడ్ని అలవాటు చేసుకుని 2 ఏళ్ల మధ్యలో బ్లేడ్ పెట్టుకుని ఇట్లాగా ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయటం లేదా దోచుకోవడం చేస్తూ ఉంటారన్నట్టు. సరే, వాళ్ళలో కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు. ఇంకా అప్పుడప్పుడైతే తరచు సంఘటనలు వినబడుతుంటాయి. కానీ ఈ బ్లేడ్లతో ప్రాణాలు తీసే కార్యక్రమం ఇప్పుడు ఏమైనా కొత్తగా ట్రైనింగ్ అయిపోయారండి, ఇది ఏమైనా ట్రైనింగ్ స్కూల్ నడుస్తుంది ఏంటి అర్థం కాలేదు. గుంటూరు దగ్గర తాజాగా బ్లేడ్లతో చంపేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి వ్యవహారం ఇది. ఆనందపేట 2వ లైన్కి సంబంధించినటువంటి పఠాన్ హర్షద్ వంట పనులు చేసుకుంటాడట. 3 ఏళ్ల కిందట అదే లైన్లోని షేక్ ఫైరోజ్ సోదరిని ప్రేమించాడు. పెద్దలు ఆ పెళ్లికి అంగీకరించలేదు. హర్షద్ మరో వివాహం కూడా చేసేసుకున్నాడు. నిత్యం తన సోదరు గురించి హర్షద్ పలువురితో అమ్మాయి నన్ను ప్రేమిస్తోందని చెప్తున్నాడని ఫైరోజ్కి తెలిసిందట. అతని మీద పగ పెంచుకున్నాడట. గురువారం హర్షద్ వంట పనులకు వెళ్లేందుకు బయలుదేరి బారా ఇమాం పంజా మసీద్ దగ్గర టీ తాగేందుకు ఆగాడట. ఫైరోజ్ అతని స్నేహితుడు ఫయాజ్, సన్నీ, ఆసిఫ్తో పాటు మరికొంతమంది ఆటోలో వచ్చి బ్లేడ్లతో హర్షద్ మీద దాడి చేశారట. విషయం తెలుసుకున్న హర్షద్ కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి బయలుదేరితే హర్షద్ తల్లి షాజహాన్ని ఫైరోజ్ అతని స్నేహితులు మళ్ళీ అడ్డుకుని ఆమె తల మీద తీవ్రంగా కొట్టారట. దాంతో ఆమె గాయాల పాలైంది. వీళ్ళని చూసేందుకు వెళ్తున్న షాజహాన్ తల్లి పఠాన్ కాజాబీని రాడ్లు కర్రలతో తల మీద బాదారట. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మొత్తం ఘటన తర్వాతన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. ఆనందపేటలో దారుణాన్ని కొడుగెట్టిన ఫైరోజ్ అతని ఫ్రెండ్స్ అక్కడ తాకుండా నేరుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన హర్షద్ అతని తల్లి షాజహాన్లను కాపలాగా ఉన్న హర్షద్ తండ్రి హసన్ మీద కూడా మారణాయుధాలతో దాడి చేశారట. మారణాయుధాలతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో పాత గుంటూరు కొత్తపేట పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. అంటే ఒక దందా, ఒక రౌడీయిజం, ఒక దుర్మార్గం, ఒక రాక్షసత్వం అన్నీ కలగలిసిపోయేటటువంటి బహిరంగ నేరం అన్నమాట.